హాయ్ బ్రో. ఓజీ సినిమా సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది కదా, సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఇప్పటికే చూస్తున్నాం కదా, ఐమాక్స్ కాడ లైట్లు పెట్టి కట్అవుట్ వేసి మొత్తం ధూమ్ ధామ్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా 25th నాడు పొద్దున్న స్కూల్ వేసి మార్నింగ్ వేసి మన సినిమాకి పోయి ఎంజాయ్ చేసి సీట్లు చేసి టాకిల్స్ మొత్తం ఊపి సినిమాని మనం మంచిగా హిట్ చేయాలి. మన పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం గారి సినిమా కాబట్టి మనం మంచిగా గౌరవం కావాలి, మంచిగా పోయి సినిమాని మంచిగా మనం హిట్ చేసి సార్ మేము అనుకుంటున్నాము ఈ సినిమాని మంచిగా హిట్ చేసి మంచిగా సక్సెస్ చేసాము. ట్రైలర్ ఎలా ఉంది మరి? ట్రైలర్ వల్ల అదిరిపోయింది, చాలా బాగుంది. నేను ఆ ట్రైలర్ వీళ్ళు కూడా తీసినాను, వరంగల్ బాగా తీసినారు, వీళ్ళు కూడా తీసినారు. మరి ట్రైలర్ కొంచెం డిలే అయింది కదా, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది అసలు? ఎవరు చెప్పింది వాళ్ళు పట్టించుకోవద్దు. మనం నచ్చింది పవర్ స్టార్, మన పవర్ స్టార్ కోసం ఏమన్నా మనం వాళ్ళ ఎవరెవరు చెప్తారు, ఎవరు పట్టించుకోవద్దు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, రోజు అన్ని పట్టించుకోదు. మన స్టార్ మన పవన్ కళ్యాణ్ గారి కోసము మనం ఎంత ఎవరో ట్రోల్ చేస్తే మనం కంప్లీట్ అవ్వదు. మనం ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. రికార్డ్స్ కొట్టుద్దంటావా? పక్క కొడతా అన్న. ఈ చిన్న ఇప్పుడు మిగతా 2 సినిమాల కంటే ఈ సినిమాలు ఇంకా పెద్ద హిట్ కొడతా నేను ఆశపడుతున్నా. మరి ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నువ్వేం చెప్తావు? నేను అందరికీ ఏం చెప్తా అంటే, ఇది మన సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ మన సార్ కాబట్టి మనం డిప్యూటీ సీఎం గారిని మంచిగా ఈ సినిమా ద్వారా మంచిగా అతనికి సార్ ఎన్నో పనులు పక్కన పెట్టి మన సినిమా తీసింది కాబట్టి ఈ సినిమాని మనం ఇంత హైలైట్ చేసి ఈ సినిమాని 50 రోజులు నచ్చుతుందని నాకు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఓజీ సినిమాకి వెళ్తున్నావా మరి? వెళ్తున్నా బ్రో. ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? మామూలుగా లేదు బ్రో. సో ఒకటిపల్లి నుండి వచ్చాం బ్రో ఇక్కడికి. ఓకే. కట్అవుట్ లాంచ్ కోసం. కట్అవుట్ లాంచ్ మామూలుగా ఉంటుంది సెలబ్రేషన్ 1 వీక్ నుండి. దసరా ఫెస్టివల్ ముందే వచ్చింది మనకి. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా మీరంతాను. సో ఎట్టకాలకు సినిమా దగ్గరలోనే ఉంది కదా, సో ఏమనిపిస్తుంది? ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు బ్రో. మనం ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు. మొన్న మరి ఆడియో రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అలాగా కల్ట్ లుక్స్తో వచ్చారు కదా, ఏమనిపించింది అసలు? ఫస్ట్ టైం కళ్యాణ్ బాబు అట్లా రిలీజ్ ఈవెంట్కి రావడం, అలా అంతా ఇది చేయడం, బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడం నాకు గ్రేట్ బ్రో వస్తుంది. ఓకే. ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు అనుకుంటాం మేము. సో మరి ఓజీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. ఈ సినిమా కొన్నంత హైప్ నాకు తెలిసి ఏ సినిమాకి వచ్చి ఉండదు. మరి రికార్డ్స్ ఏ విధంగా భద్రపడుతుంది అనుకుంటున్నాం? కంపల్సరీగా బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేస్తుంది బ్రో. ఓకే. హైప్తోనే ఇలా ఉందంటే కంపల్సరీగా బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫ్లాప్స్ హిట్ అంతా కాదు, కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనబడితే చాలు మాకు. అంతే, ఇయర్కి ఒకసారి ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు. మరి ఈ సినిమా తర్వాత మహా అయితే ఇంకో సినిమా చేస్తారు, మళ్ళీ ఇంకా సినిమాలు చేయరు అంటున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి మన ఏపీ వైపుగా చూసుకుంటే పాలిటిక్స్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ సినిమా చేసి ఎంత క్రేజ్ వచ్చిన ఏకైక హీరో ఒక్క కళ్యాణ్ బాబు ఇప్పుడు. ఓకే. సో ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు. టాలీవుడ్ అమ్మ కూడా కళ్యాణ్ బాబు అంతే. ఓకే బ్రో. ఓజీ సినిమా మరి రిలీజ్కి రెడీగా ఉంది, ఎలా అనిపిస్తుంది అసలు? హైప్ అయితే సూపర్గా ఉంది. హిట్ ఒకటే ఇంకా బ్యాలెన్స్. మరి హిట్ కొట్టుద్దంటావా? బ్లాక్ బస్టర్ కొడుతుంది అనుకుంటానన్నా, ఖచ్చితంగా కొట్టాలి. మరి మీకు హైప్ వల్ల మీకు అసలు నిద్ర రావట్లేదని ఒక వార్త అయితే వస్తుంది, అది ఎంతవరకు నిజం? ఒక పక్క హైప్, ఇంకో పక్క టికెట్స్, చాలా గోలగా ఉంది. రిలీజ్ తర్వాత కూడా ఇదే గోల్ ఉంటే బాగుంటుంది. ఓకే. మరి వెనకాలేమో రిపీట్, మరి వెనకాలేమో కట్అవుట్ లాంచ్ ఉంది కదా, ఏమనిపిస్తుంది అసలు? నెవర్ బిఫోర్. నేను హైదరాబాద్ కొత్త, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్. సో మరి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కట్అవుట్స్ రిపీట్ కళ్యాణ్ బాబు ఒక కల్ట్ ఏంటో చూపిస్తారు మీరు? చూపిస్తారు ఖచ్చితంగా. సినిమా హిట్ అవ్వాలి అంతే. మ్యూజిక్ ఎలా అనిపించింది అసలు? ట్రైలర్ చూసావా? ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సినిమా కొంచెం ప్రమోషన్స్ లేట్ అయినా మ్యూజిక్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. మరి కలెక్షన్స్ ఏమంటావు? కలెక్షన్లు సినిమా అన్నయ్య గురించి తెలిసిందే, స్టార్టింగ్ బాగా పెడతాడు. ఇంకా సినిమా ఒక రేంజ్లో ఉంటే ఇంకా బెస్ట్ హిట్. ఓకే. సెప్టెంబర్ 25th ఓజీ సినిమా వస్తుంది, సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా. ప్రివ్యూస్ కూడా చాలా పడుతున్నాయి మనకి తెలంగాణ, ఏపీ మొత్తం అందరిలో. మేబీ నాకు తెలిసినంత వరకు ఖుషి తర్వాత ఇంత హైప్ ఇచ్చే మూవీ అంటే ఓజీ ఏమో. ఓకే. ఇయర్స్ తర్వాత నేను చూసినంత కల్ట్ మూవీ అంటే ఖుషి. తర్వాత అంత హైప్ వెళ్ళింది కొంచెం గబ్బర్ సింగ్ వెళ్ళింది, దాని తర్వాత వచ్చి ఓజీ. నిజంగా బ్రో మేము వాళ్ళు ఎంత డిలే చేసినా ఏది చేసినా బట్ ఫుల్ ఆన్ సాటిస్ఫై చేస్తున్నారు. సినిమా కూడా అంతే సాటిస్ఫై చేస్తారని. బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? నేను చెప్తున్నా బ్రో, నాకు తెలిసినంత వరకు నైజాము మళ్ళీ చించేస్తాడు బ్రో కళ్యాణ్. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఖుషి ఎంత కొట్టింది, ఖుషి ఎంత కొట్టిందని ఎప్పుడైతే మాట్లాడుకున్నాం, కంపల్సరీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ
సేమ్ అదే మళ్ళీ ఇంకో 12 ఏళ్ళ వరకు అదే మాట్లాడతారు. హాలీవుడ్ ఎప్పుడైనా కానీ ఆయన తర్వాత మరి ఇప్పుడు కట్అవుట్ ఏమో రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఎలా ఉంది ఎక్సైట్మెంట్? ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది బ్రో. మీ ఫ్యాన్స్ అందరికి ఒక పండగ లాంటి వార్త. పెద్ద పండగ బ్రో. దసరా ముందుగా వచ్చేసింది బ్రో. మాకు హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ బ్రో. చూడండి బ్రో 5:30 కానీ నేను వచ్చి 5కి వచ్చాం. ఓకే, ఎక్సైట్మెంట్ బ్రో. ఎలా ఉంది ఏంటి అసలు ఎక్సైట్మెంట్ చెప్పట్లేదు. ప్రీమియర్స్కి వెళ్తాం మరి? యా కంపల్సరీ బ్రో. ప్రీవియస్కి అసలు సమస్య లేదు. ఈ వచ్చంగా ఎంజాయ్ చేస్తాం బ్రో. చాలా చాలా అంటే మరి కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తారా? కంపల్సరీ బ్రో. కలిసి ఏంటి అన్నీ చూపిస్తాం బ్రో. పండేస్తాం రోడ్డు మీద. అంటే లాస్ట్ మూవీ కాస్త డిసప్పాయింట్మెంట్ చూపించింది కదా బ్రో. కళ్యాణ్ గారికి ఒకటి ఉంది బ్రో, ఆయన ఎప్పుడైతే డిసప్పాయింట్ చేస్తారో ఫ్యాన్ బేస్ అంత పెరుగుతుంది తప్ప తగ్గదు ఎప్పుడైనా. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆయన ఫ్లాపుల్లో కూడా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు తప్ప ఎప్పుడు ఫ్యాన్స్ని కొంతమందికి ఉంటారు ఫ్యాన్స్. ఎలా అంటే ఏదన్నా ఫ్లాప్ అయిందనుకో వాళ్ళు మా హీరోని డిగ్రేడ్ చేయడం, మేము అలా కాదు బ్రో. ఆయన ఫ్లాప్ అయినా, ఆయన రీమిక్స్ చేసినా, ఏది చేసినా మేము ఉంటాం బ్రో. అలాగే ఆయన పాలిటిక్స్ అయినా ఆయనతో నడుస్తాం, ఆయన మూవీ చేయనా ఆయనతో నడుస్తాం, ఆయన సహాయం చేయనా ఆయనతో నడుస్తాం కంపల్సరీ బ్రో. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చించేసింది బ్రో. ట్రైలర్ ఎలా ఉందని అడుగుతాయండి బ్రో. రివ్యూస్ చూడలేదా బ్రో? చించేసింది బ్రో. లాస్ట్ ఆ ఒక్క ఉంది కదా బ్రో, ఆ మాట చాలు తెలుసా. రేపు తెరలు తగలబడిపోతాయి చూడు బ్రో, కంపల్సరీ.